సో ఫైనల్గా ఇప్పుడు మీరంటే మీ ఫ్యామిలీ మీరు కొంచెం పర్సనల్గా కెరియర్లో సక్సెస్ అవుతున్న టైం అంటే ప్రైమ్ టైం న్యూస్ అని అనేది కొంచెం టైం అండి, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను నేను. ఆ టైంలో ఇలాంటి అలిగేషన్స్ రావడం ఇదంతా ఒక డ్రామా లాగా అనుకోండి మీరు మీ ప్రకారంగా చూసుకుంటే. సో ఇలా ఇవన్నిటి గురించి రేపు రాకుండా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారా? ఓవరాల్గా ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నారు? ఓవరాల్గా అంటే నేను ఏంటంటే ఒకటైతే నేను ఖచ్చితంగా చెప్పగలనండి, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ మిస్టేక్ చేయలేదు. ఒకటి, నేను హైదరాబాద్ వచ్చింది నేను ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్గా నిలబడడం కోసం వచ్చాను. యాక్చువల్లీ నేను ఆర్టిస్ట్ అవ్వదామని రాలేదు, బట్ ఎప్పుడైతే ఇండస్ట్రీలోకి నేను వచ్చానో నాకు అది ప్యాషన్ ఉంది. ఓకే, నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలి, ఎస్టాబ్లిష్ అవ్వాలి, నా ఫ్యామిలీలో నేను ఒక ఆర్టిస్ట్ అని గొప్పగా చెప్పుకోవాలి, నేను ఇదే ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. బట్ స్టిల్ ఈరోజు కూడా నేను ఎక్స్పెక్ట్ చేసేది అదే, ఒక ఆర్టిస్ట్గా నేను నిలబడాలి, నా మీద వచ్చిన అలిగేషన్స్ ఏమైతే ఉన్నాయో నేను లీగల్గా ప్రూవ్ చేసుకోవాలి. పెట్టేయడం ఎంత ఈజీ అండి, ఈరోజు రేపు ఎవరి మీదైనా కేసులు పెట్టేస్తున్నారు, వచ్చేస్తున్నాయి. నేను ఫస్ట్ చాలా సఫర్ అయ్యాను. మీరు ఇందాక చెప్తూ నేను మధ్యలో ఆపేశాను. రిమాండ్లో ఉన్న టైంలో నా సిచ్యువేషన్ ఏంటో తెలుసా మీకు? మా అన్నయ్య వాళ్ళు అది చూచి చెప్పిన తర్వాత ఏం తెలియట్లేదు నాకు. ఇంత నీ మీద మీడియాలో వస్తుందని చెప్పినప్పుడు వన్ థింగ్, నా ప్లేస్లో ఉండి ఆలోచించండి ఎలా ఉంటుంది ఆ టైంలో. హ్యాంగ్ చేసుకుందామని ట్రై చేశాను, బట్ అక్కడ ఏమి ఉండదు. ఈవెన్ టాబ్లెట్స్ ఉంటుంది, నేను ఎవ్రీడే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటాను. అట్లీస్ట్ ఆ టాబ్లెట్స్ అయినా తీసేసుకొని చచ్చిపోదాం అనుకున్నాను. అక్కడ అది కూడా ఉండదు, ఎందుకంటే టాబ్లెట్స్ కూడా వేరే వాళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. డాక్టర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర పెట్టేస్తారు. మనం వెళ్ళి ఎవ్రీడే తీసుకొని ఏ టాబ్లెట్ ఆ టైంకి వెళ్ళి తీసుకోవాలి. మనం అన్ని ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సింది. ఎందుకు పర్సనల్ లైఫ్లో కూడా చాలా మంది లేదు, సూసైడ్ అనేది అట్లా అయిన తర్వాత నేను అలా ఒక 2-3 డేస్ నేను అలా నా వే ఆఫ్ థింకింగ్ అలా అయిపోయింది. సో నేను ఇప్పుడు బయటకు వెళ్తే సొసైటీ నేను ఎలా ఫేస్ చేయాలి, నన్ను ఏమని మాట్లాడతారని నేను అలా థింక్ చేసి నేను మళ్ళీ అనుకున్నాను, నేను నిజంగా చనిపోతే అది ఎలిగేషన్స్ అన్నీ నిజం అవుతాయి. సో దాన్ని నిజం చేయకూడదు, అబద్ధం ఏంటనేది అబద్ధంగానే ఉండాలి, నిజం ఏంటో నేను నిరూపించుకోవాలి. మళ్ళీ నేను అనుకోని మళ్ళీ నన్ను ఇండస్ట్రీలోకి పిలుస్తారా పిలవరా ఏం చేయాలి? లిటరల్లీ మీరు నమ్ముతారో లేదో, నేను నైట్ నిద్రపోయిందే లేదండి. ఏడుస్తున్నాను. ఎప్పుడైతే నాకు ఒక డైరెక్టర్ గారు వచ్చి, ఆల్రెడీ వాళ్ళ సినిమా చేశాను, ఇంకా 6-7 డేస్ వర్క్ ఉంది. ఆ డైరెక్టర్ గారు నా దగ్గరకు అక్కడ వచ్చి, ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావు, నువ్వేంటనేది నీ గురించి తెలిసిన వాళ్ళు నలుగురు నిన్ను నమ్మితే చాలు, మళ్ళీ నువ్వు నీ ఇండస్ట్రీలో వచ్చి నీ పని నువ్వు చేసుకో, దీనికోసం ఎవరు పట్టించుకోరని ఆయన ధైర్యం చెప్పిన తర్వాత ఎస్ ఖచ్చితంగా నేను మళ్ళీ నిలబడాలి ఇండస్ట్రీలో. అది అయిన తర్వాత బయటకి వచ్చిన తర్వాత డిసెంబర్లోనే నేను షూటింగ్ చేశాను, ఆ మూవీ చేశాను. ఆఫ్టర్ దట్ ఇంకొక సీరియల్ చేశాను. 1 మంత్ అయిన తర్వాత గృహలక్ష్మి సీరియల్లో 1 year అగ్రిమెంట్ చేసి నేను క్యారెక్టర్ చేశాను. దానికి గుప్పుడంత మనసు సీరియల్లో నేను ఇంకా లెక్చరర్ క్యారెక్టర్ చేశాను, నాకు అంత గుర్తింపు లేదు. బట్ గృహలక్ష్మి అనేది త్రో అవుట్ ఎవ్రీ డే నేను టీవీలో కనిపించానండి. నేను ఒకటే అనుకున్నాను, మనం నిజాయితీగా నిజంగా ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా నిజాలన్నీ బయటకు వస్తాయి. దానికోసం నేను చాలా సిగ్గుపడ్డాను. బట్ ఒకటే అనుకున్నాను, నేను ఏం తప్పు చేశానని సిగ్గుపడాలి చెప్పండి? ఎవరినో పిలిచేసేసి పాపం పోనీలేని ఫుడ్ పెట్టడం తప్ప, షెల్టర్ ఇవ్వడం తప్ప, లేదరా బాబు నీకు పెట్టే అంత నా దగ్గర ఓపిక లేదు వెళ్ళిపో అని చెప్పేసి వాడేదో రివర్స్ అయి నా మీద పెడితే నేను అన్యాయం అయిపోయాను తప్ప నేను ఎవరిని అన్యాయం చేయలేదు కదా. సో దానికోసం అని చెప్పేసి నేను ఇంకా స్టిల్ ఇక్కడే ఉన్నాను. అదే రూమ్లో నేను 22లో వేసేందా 3-4 వరకు ఉన్నాను. జస్ట్ 3 days బ్యాకే ఆ రూమ్ నేను వెకేట్ చేశాను. వెకేట్ చేయడానికి కూడా కొన్ని సిల్లీ రీజన్స్ అన్నీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఒక బైక్ తీసుకుంటే ఆ బైక్ బ్రేక్ చేయడం, పగలగొట్టేయడం అబ్బాయి. ఇప్పటికీ ఉన్నాయా దాడులు జరుగుతున్నాయా? అయ్యో చాలా, 1 year వరకు చేశారు. కామెడీ థింక్ ఏంటంటే ఇట్లా జరిగింది అని చెప్పేసి నేను నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళేసి ఒక స్టేటస్ పెడితే దానికి స్టేటస్ కింద పెద్ద వాయిస్ మెసేజ్ పెట్టాడు అబ్బాయి. పెట్టేసేసి మీరు ఇట్లా మీ జాతులు ఇలా మీ అది ఇలా, అసలు ఆ వర్డ్స్ మీరు వినలేరులేండి, వినాలంటే వినండి బట్ వినలేరు, అంత దారుణంగా మాట్లాడేసి పెడితే నేను అది తీసుకొని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. సార్ ఇది జరిగింది, మీకు ఆ రోజు కూడా నేను చెప్పాను, అతని వల్ల నేను సఫర్ అయ్యాను కానీ నేను అతన్ని ఏం చేయలేదు, వాళ్ళు గొడవడుకున్నారు, ఏం జరిగింది నాకు తెలియదు. ఇప్పుడు కూడా ఇతను ఇంత నన్ను జైలుకి పంపించి అంత అయిన తర్వాత కూడా ఇంకా నన్ను టార్గెట్ చేస్తున్నారు, నన్ను హైదరాబాద్లో ఉండనీయమంటున్నారు, ఇండస్ట్రీలో ఉండనీయమని బెదిరిస్తున్నారు, నైట్ టైం వచ్చి నా డోర్లు నాక్ చేస్తున్నారు, అర్ధరాత్రులు నాకు భయం అవుతుందని స్టేషన్కి వెళ్తే నా కంప్లైంట్ ఎవరు తీసుకోలేదు. తర్వాత షీ టీంలో కంప్లైంట్ ఇచ్చాను, షీ టీంలో మేడం రియాక్ట్ అయ్యారు. అక్కడ వచ్చిన తర్వాత కూడా ఏదో అతను సిల్లీ థింగ్స్ చెప్తా ఉంటే 4 పీకేశారు, ఎవరికి చెప్తున్నావు నీ డ్రామాలో అని చెప్పేసి. మళ్ళీ సేమ్ పోలీస్ స్టేషన్కి వచ్చింది, అప్పుడు కంప్లైంట్ తీసుకోలేదు. తర్వాత ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చాను అడ్వకేట్ త్రూ, రిజెక్ట్ చేశారు. ఆఫ్టర్ దట్ మళ్ళీ నేను కోర్ట్ త్రూ ఎఫ్ఐఆర్ ఆర్డర్ తెచ్చుకొని అతని మీద ఎఫ్ఐఆర్ చేయించి
నాకు ఇట్లా జరిగింది, అన్యాయం జరిగిందని. ఇప్పుడు నేను పెట్టిన కేసు ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది అతని మీద. ఇంకొకటి ఏంటంటే విచిత్రమైన విషయం, నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, కోర్టు త్రూ ఒక ఎఫ్ఐఆర్ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా అతనికి రిమాండ్ అనేది లేదు. అంత మ్యానిపులేషన్ చేసుకోగలిగిన పర్సన్ అతను. సో నేను పెట్టిన కేసు ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది, వాళ్ళు పెట్టిన కేసు కూడా నడుస్తుంది, ఆల్మోస్ట్ అయిపోతుంది. మళ్ళీ అది కంప్లీట్ అయిన రోజున నేను కంపల్సరీ మళ్ళీ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తాను. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నిజాలు అనేవి బయటకు వస్తాయి కదండి. ఎలిగేషన్ ఏముంది, నోరు ఉంది కాబట్టి ఎవరైనా వేసేసేయచ్చు. బట్ పోలీస్ స్టేషన్లో నమ్మించవచ్చు, నువ్వు డ్రామా చేసి ఏడ్చేసేసి. కోర్టుకు అనేది సాక్ష్యాలు కావాలి, ప్రూఫ్స్ ఉన్నాయి. నా దగ్గర రికార్డెడ్ ప్రూఫ్స్ ఉన్నాయి, నువ్వేమేం చేసావు అనే దానికి రికార్డెడ్ ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ప్రతిదీ నేను మీకు కావాలంటే నేను ఇప్పుడు పెడతాను, మీరు వినగలనంటే మీరు వినండి, ఆబ్వియస్లీ వినండి. ఈ సూర్యనారాయణ అనే పర్సన్ శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ వైఫ్ నెంబర్ ఎక్కడ తీసుకున్నారో తెలీదు, ఆమెతో ఎందుకు మాట్లాడారో తెలీదు. ఒక లేడీతో మాట్లాడింది నువ్వు, ఒక లేడీ దగ్గరకు వచ్చి గొడవ పడింది నువ్వు, కానిస్టేబుల్ వచ్చి కూడా నా మీద రివర్స్ ఇవ్వాలనుకుంటే నిన్నే తిట్టేసి పంపించారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే దీన్ని ఉల్టాగా మా హస్బెండ్కి చెప్పింది నువ్వు, వాళ్ళు నన్ను కొట్టారు, నేను కంప్లైంట్ ఇచ్చాను, దాని మీద రెక్టిఫై చేస్తాను అని చెప్పింది. ఇది అంతా వన్స్ బయటకు వస్తేనే తెలుస్తుందండి. ఎందుకంటే ఆ కింద వాళ్ళంతా ఏమో తెగ బాగా చెప్పేశారు, అతని కోసం ఏం అనకూడదండి, ఏం చేయకూడదండి, ఒక ఫోన్ ఉందండి అంటే. కరెక్ట్, అతని కోసం చెప్పింది ఏంటి ఎంతవరకు కరెక్ట్ తెలుసా? అతనికి తినడానికి తిండి లేదు, షెల్టర్ ఇచ్చేవాళ్ళు లేరు, ఫుడ్ తినడానికి లేదు, ఏం లేదనేది కరెక్ట్. నేను ఇచ్చాను, నేను చూసానేది కరెక్ట్, అంతే తప్ప ఇండస్ట్రీకి అతను తీసుకొని వచ్చారు, ఏమో ఆ అమ్మాయికి లైఫ్ ఇచ్చింది, అతను ఏమేమో చెప్పారంట. నేను మొత్తం కూడా చూడలేదు, మా ఇంట్లో వాళ్ళు ఒకటే చెప్పారు, నువ్వు ఆ వీడియోస్ ఏం చూడకు, నీ పని మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి. నేను చూడలేదు, ఇప్పటికీ స్టిల్ ఈ రోజు కూడా నేను చూడలేదు. చూస్తే ఎందుకంటే నాకు కోపం వస్తుంది. ఎందుకంటే మీకు తెలిస్తే చెప్పండి, తెలిస్తే నేను తప్పు చేస్తే నిజంగా చేసి ఉంటే నువ్వు వచ్చి కొట్టు, నేను కొట్టించుకుంటా. చేయనప్పుడు నేను ఎట్లా భరిస్తాను? నేను చాలా అండి, ఒక లేడీకి ఇట్లా చేయొద్దు, ఫుడ్ తిని మీరు చేయొద్దు. నిజంగా అన్యాయం జరిగి ఉంటే నువ్వు చెయ్యి, కొట్టు, లేదా హ్యాంగ్ చేయించే. ఈరోజు చట్టాలు చాలా సివియర్గా ఉన్నాయి, ఎవ్వరికీ అంత ఈజీ కాదు, పెద్ద పెద్ద వాళ్ళ వల్లే కావట్లేదు, మనం ఎంత. సో అలా జరిగింది. మీకు ప్రూఫ్స్ అనేవి నేను వినిపిస్తా, మీ టీవీలో వినిపించగలను అంటే కనుక ఆబ్వియస్లీ వినిపించండి, నాకు ప్రాబ్లం ఏం లేదు. అంటే ప్రూఫ్స్ కూడా మాకు కూడా తెలుసు. డెఫినెట్లీ మీరు వింటే కనుక మీకు ఐడియా వస్తుంది. ఓకే, ఒకటొకటి నేను చెప్తాను. నేను ఇది సూర్యనారాయణ అనే పర్సన్ నన్ను కొట్టేసేసి కానిస్టేబుల్ తీసుకొచ్చారన్నాను కదా, ఆ కానిస్టేబుల్ అన్న మాట్లాడిన వాయిస్ మీరు వినండి ఒకసారి. హలో అన్నా చెప్పండి అన్నా. అదేనమ్మా, వాడికి చెప్పినావు ఆల్రెడీ, చెప్తే నీ జోలికి రానన్నాడు, వాని జోలికి కూడా రావద్దు అని చెప్పిన. అదే నీకు ఆల్రెడీ ఇంతకుముందు 2 కేసులు ఉన్నాయిరా, ఈ 3వ తగిలిందనుకో నీ పని అయిపోయినట్లే, జైలుకి పోతావు అని చెప్పిన. జైలుకి పోతావు, తర్వాత నీ ఇష్టం, నీ కర్మ అని చెప్పిన. వాడు అయినా వాని కూడా సరే అంటున్నాడు. ఇద్దరు పోవాలరా మీరు, వాని వీడియండి వాడేంటి, ఇద్దరు వెళ్ళిపోతారు. ఇంకోసారి ఆ అమ్మాయి జోలి పోయినాం అనుకో, ఆ అమ్మాయి జోలి కానీ ఆ పిల్లని కానీ జోలి పోయినా కానీ చెప్తే లేదు సార్ నేను పోను అది ఇది అన్నాడు. పోడు కాదు, నువ్వు కూడా ఆ నుంచి కాల్ చేసి వెళ్ళిపోరా బాబు అంటే, సరే సార్ సారీ సార్ నేను ఇంకోసారి అమ్మాయి జోలి పోను అది ఇది అని చెప్పిండు. వాళ్ళు ఎట్లుంటే నీకెందుకు అని అంటే, లేదు సార్ ఫస్ట్ నేను ఉన్నా కదా సార్ రూమ్ లో అది ఇది అంటే, నువ్వు ఉండేది ఏంది, ఆ అమ్మాయి లేడీ, మీ ఇద్దరు పోయి ఏదన్నా పోయి రూమ్ తీసుకొని మీ ఇద్దరు వాడిని కొట్లాడుకుంటారా అని చెప్పిన. అంటే అమ్మ నేను అట్లా చేయను సార్ సారీ అది ఇది అని అంటున్నాను. ఇంకోసారి అమ్మాయి జోలి పోయినా గానీ అంటే ఈ అబ్బాయి చెప్పాలి శ్రీనికు, శ్రీని ఉన్నాడు, శ్రీని పక్కకు లేడన్న బయటికి వెళ్ళాడు, కాల్ చేసి మాట్లాడుతున్నా. ఇంకోసారి అమ్మాయి జోలిపోతే బాగుండదు, ఆ అమ్మాయికి ఏదైనా అయిందనుకో నా కొడుకు నీకు తోలు తీస్తాను అని చెప్పేసిన. బయట ఒక 5 నిమిషాలు మాట్లాడి చెప్పేసినాను. ఈ నుంచి ఇమీడియట్ గా నువ్వు కాల్ చేసేసి వాడు కూడా కాల్ చేసి వెళ్ళిపోతాడు అని చెప్పిన. అంటే సరే సార్ ఓకే అన్నాడు. అంటే సరే మంచిది అని చెప్పిన.
నువ్వైతే వంత ఏం మాట్లాడకు. సరేనా, నేను అసలు ఏం మాట్లాడినా, ఆ పని నేను చేసుకుంటాను. ఆ అమ్మాయి జోలు పోయినా ఏది పోయినా నాకు ఆ అమ్మాయి ఇమ్మీడియట్ లో నా పర్సనల్ నెంబర్ ఇచ్చి వచ్చినాను. ఏదున్నా ఆ అమ్మాయికి ఒక్క ఫోన్ కొడితే నా కొడుకు మళ్ళీ తీసుకొని వచ్చి జైల్లో దిగుతాను. సారీ సార్ నేను పోను, ఆ అమ్మాయి జోలు పోను, ఏం పోను అని. ఆ అమ్మాయికి ఏదన్నా చిన్న జరిగినా కూడా నేను వస్తాను. అందుకే నువ్వు మటుకు అమ్మాయి జోలు పోయినావు అనుకో, ఇంకోసారి మటుకు నేను ఎత్తుకొని పోతానని చెప్పాను. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, నేను కాల్ చేస్తాను సార్ నేను కూడా. అది ఇంకేం చెప్తున్నారా? లేదన్నా, ఇంకా తినాలి. తినబోతా ఉన్నా, ఇంక మీరు ఫోన్ చేస్తారని మాట్లాడుతా. సరేనా, టాబ్లెట్లు అన్ని వేసుకొని మంచిగా ఉండు, ఈ టెన్షన్ పెట్టుకోకు. సరేనా, సరేనా. ఓకే మరి, బాయ్. ఇంకొకటి పెళ్లి చేసుకోమని చెప్పింది ఏంటంటే మా హస్బెండ్ నేను ఎవరైనా కానిస్టేబుల్ అన్న అక్కడ గణపతి కాంప్లెక్స్ దగ్గర ఉంటారు కదా, వీటి కానిస్టేబుల్ తీసుకొని వచ్చేసారు నన్ను కొట్టేసేసి. పెళ్లి చేసుకోమని చెప్పడానికి ఏంటంటే 2021-20లో మా హస్బెండ్ నేను ఇతనికి మా ఊర్లోనే సంబంధం కూడా చూసాం. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు, ఫొటోస్ అంతా పంపించి మేము మళ్ళీ మీరు నిర్దోషిగా రావాలి, నిజానిజాలన్నీ బయటపడాలి. వర్ధిని చెప్తున్నారు, నా మీద వచ్చినవన్నీ కూడా ఆరోపణలే, నేను నిర్దోషిగా త్వరలోనే బయటికి వస్తాను అని ఆవిడ చెప్తూ ఉన్నారు. సో చూద్దాం. For more videos like this, subscribe Big TV channel.